నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్లో 15 ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులను రద్దు చేశారు. అవి 1996 నాటి చట్టం నంబర్ 28 నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవధి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా అధికారులు ఉల్లంఘనలను గుర్తించారని తెలిపారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు వెల్లడించారు. ఔషధ తయారీ తేదీల్లో అస్పష్టత, వైద్య ఉత్పత్తుల నిబంధనల ఉల్లంఘన, సరైన మెడిసిన్ స్టాక్ మెయింటైన్ చేయకపోవడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలను అధికారులు గుర్తించారని తన ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలిపింది. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, లైసెన్సులు దుర్వినియోగం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అబుదాబిలో ఇంట్లో చలిమంటలు వేసుకుని 5 వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కాగా రెస్క్యూ టీం సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం జరగలేదని అబుదాబి పోలీసుల్లోని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ మేజర్ జనరల్ మహమ్మద్ సోహైల్ అల్ రష్దీ తెలిపారు. మూసివేసిన ప్రదేశాల్లో మంటలు వేసుకోవడం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందన్నారు. ఇళ్లలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని ప్రజలను కోరారు. ఇళ్లు లేదా గదుల లోపల కట్టెలు లేదా బొగ్గును ఉపయోగించి మంటలు వెలిగించొద్దని అల్ ఐన్ పోలీస్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ హుమైద్ బిన్ దల్మౌజ్ అల్ దహేరి హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రిపూట కట్టెల హీటర్లను ఉపయోగించొద్దని, ఊపిరాడకుండా లేదా మంటలొచ్చే ప్రమాదం ఉన్నందున వాటి పక్కన పడుకోవద్దని ఆయన సూచించారు. తగినంత వెంటిలేషన్ ఉండేలా చూసుకుంటూ అటువంటి హీటర్లను గదుల వెలుపల వెలిగించాలని లేదా పొగ బయటకు వెళ్లడానికి ప్రత్యేక ఎగ్జాస్ట్ వ్యవస్థలతో అమర్చాలని బ్రిగేడియర్ అల్ దహేరి సూచించారు. సెలూన్లో హెయిర్ డే చికిత్స తర్వాత తనకు కాలిన గాయాలు మరియు తలపై గాయాలయ్యాయని బహ్రెయిన్ మహిళ ఒకరు పరిహారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. న్యాయవాది ఫాతిమా అల్ కబ్జాజ్ ప్రకారం 8వ లోవర్ సివిల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో ఆ మహిళ సెలూన్ నుంచి బీడీ 5,000 నష్టపరిహారం కోరింది. తన జుట్టుకు డై పెట్టిన వెంటనే తనకు మంటగా అనిపించిందని మరియు సెలూన్ ఉద్యోగి ఆ విషయం చెప్పినట్లు అది సాధారణమని వారు చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అనంతరం అది కాలిన గాయంతో పాటు జుట్టు కుదుళ్లకు నష్టం కలిగించిందని, తర్వాత ప్రత్యేక చర్మవ్యాధి క్లినిక్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించినట్టు తెలిపింది. కాగా సదరు పిటిషనర్కు జరిగిన గాయాలు కెరాటిన్ చికిత్స వల్ల సంభవించాయని, సెలూన్ అందించిన సర్వీస్ వల్ల కాదని సెలూన్ తరపు న్యాయవాది వాదించారు. ఇటీవల బ్యూటీ సెలూన్లో కెరాటిన్ చికిత్స తర్వాత నెత్తి మీద తేలికపాటు కాలిన గాయాల కోసం ఆమె క్లినిక్ను సందర్శించినట్లు వైద్య నివేదికలు సమర్పించడంతో కోర్టు పరిహారానికి సంబంధించిన పిటిషన్ కొట్టివేసింది. ఒమన్ సుల్తానేట్లో క్యాన్సర్ రేట్లు గణనీయంగా పెరిగాయి. 2021లో ఒమన్ సుల్తానేట్లో 2,510 కేసులు నమోదు కాగా అంతకుముందు సంవత్సరం 2,198 కేసులు నమోదైనట్లు జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ నివేదిక తెలిపింది. ఒమన్ దేశస్తులలో నమోదైన కేసుల సంఖ్య 2,318కి చేరగా ఇది మొత్తం కేసుల్లో 92% ఉంది. ఇందులో పురుషులు 994 కేసులు, మహిళలు 1,324 కేసులు ఉన్నారు. ఒమన్ దేశస్తులు కాని వారిలో 163 కేసులు నమోదయ్యాయి. 14 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసున్న పిల్లల్లో 155 కేసులు నమోదయ్యాయి. జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ 2021 సంవత్సరానికి సంబంధించిన క్యాన్సర్ నివేదికను విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ సమయంలో మహిళల సగటు వయసు పురుషుల కంటే తక్కువగా ఉంది. పురుషులకు 58 సంవత్సరాలతో పోలిస్తే మహిళలకు 47 సంవత్సరాలుగా ఉంది. ఒమన్ సుల్తానేట్లో మహిళల్లో రొమ్ము క్యాన్సర్కు సంబంధించి 393 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ 196 కేసులు, కొలోరెక్టల్ క్యాన్సర్ 93 కేసులు, హాట్కిన్ లింపోమాకు 66 కేసులు మరియు మెదడు క్యాన్సర్కి సంబంధించి 64 కేసులు నమోదయ్యాయి. పురుషుల్లో 121 కేసులతో కొలోరెక్టల్ క్యాన్సర్, ఆ తర్వాత 79 కేసులతో హాట్కిన్స్ లింపోమా, 77 కేసులతో ప్రోస్టేట్ క్యాన్సర్, 66 కేసులతో థైరాయిడ్ క్యాన్సర్ మరియు లుకేమియాకి సంబంధించి 65 కేసులు నమోదయ్యాయి. సౌదీ అరేబియాలో 2023-25 మోడల్స్కు చెందిన
హోండా కార్లను వాణిజ్య మంత్రిత్వ శాఖ రీకాల్ చేసింది. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ యూనిట్ ప్రోగ్రామింగ్ లో లోపం కారణంగా 2023-2025 మోడల్స్ చెందిన 2239 హోండా అకార్డ్ హైబ్రిడ్ కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ లోపం కారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పవర్ కోల్పోయే అవకాశం ఉందని, ఇది ప్రమాదాలను పెంచుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రీకాల్ సెంటర్ను సంప్రదించి తమ వాహన గుర్తింపు సంఖ్య రీకాల్ జాబితాలో ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని సూచించారు. అవసరమైన అప్డేట్లను ఉచితంగా చేయించుకోవడానికి కంపెనీని సంప్రదించాలని మంత్రిత్వ శాఖ కార్ల యజమానులను కోరింది. కల్చరల్ విలేజ్ ఫౌండేషన్, కతారా సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ మరియు లెగసీ సహకారంతో ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 వారసత్వం ప్రదర్శన నిర్వహించనుంది. ఈ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఆహ్వానించింది. ఈ ప్రదర్శన డిసెంబర్ 29న సాయంత్రం 5:30 గంటలకు ఖతార్లోని బిల్డింగ్ 45లో ప్రారంభమవుతుంది. ఇది ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 సాంస్కృతిక, క్రీడా మరియు సామాజిక వారసత్వాన్ని హైలైట్ చేయనుంది. ప్రపంచ కప్ ప్రయాణాన్ని తిరిగి అనుభవించాలనుకునే మరియు ఈ చారిత్రాత్మక సంఘటన ఖతార్ సాంస్కృతిక, క్రీడా రంగాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో తెలుసుకోవాలనుకునే సందర్శకులను ఈ ప్రదర్శన ఆకర్షిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.